ఒకటి కాదు మూడు పెళ్లిళ్ళు అందాన్ని ఎరవేసి నిజం కళ్ళకి గంతలు ఆమెకు కన్న కూతురే చెల్లెలు ఆయనకి కూతురు మరదలు అతనికి సోదరి వరుసయ్యే అమ్మాయే ప్రియురాలు కుటుంబ బంధాలకు పెద్దపీట వేసే ఈ దేశంలో ఇలాంటివి ఎప్పుడన్నా విన్నామా నిజాల్ని కప్పిపుచ్చేందుకు ఓ మాయలాడి మొదలుపెట్టిన నాటకంలో కొందరు పావులు ఇంకొందరు పాత్రధారులు తెర వెనుకే ఉండిపోతుందనుకున్న నిజం వెలుగు చూస్తే వినటానికి అసహ్యం మాట్లాడుకోవడానికే అవమానం కేసులో మరో సంచలనం ఆ మహాతల్లి మొదలుపెట్టిన నాటకంలో ఎన్నెన్నో పాత్రలు విచారణ లోతుల్లోకి వెళ్లే కొద్దీ ఇంకెన్ని సంచలనాలు చూడాల్సి వస్తుందో ఏమో పీటర్ ముఖర్జీ ఇంద్రాణికి ముచ్చటగా మూడో మొగుడు INX 9X అధినేతగా మొన్నటిదాకా మీడియా ప్రపంచంలో ఆయనకంటూ ఓ స్టేటస్ పెళ్లాం చెబితే వినాలనుకున్నాడో చెప్పినట్లు వినకపోతే లేటు వయసులో ఇంద్రాణితో బంధం పెటాకులవుతుందని భయపడ్డాడో గాని చెప్పినట్లు ఆడాడు షీనా బోరా సంచలన హత్యోదంతంలో ఇంద్రాణి పోలీసుల చేతికి చిక్కినప్పుడు చాలా మంది పాపం పీటర్ అనుకున్నారు షీనా తోడపుట్టిన చెల్లెలని ఇంద్రాణి తనను నమ్మిస్తూ వచ్చిందని అంత పెద్దాయన అమాయకంగా చెప్పింది నిజమేనని నమ్మారు కానీ ముఖర్జీ మేకవన్నె పుల్లని అర్థమైంది కూతురి హత్య కేసులో పీకల్లోతు మునిగిన ఇంద్రాణి ముగ్గులోకి మొగుణ్ణి కూడా లాగేసింది ఇంద్రాణి తనను కూడా మోసం చేసిందని ఇన్నాళ్లు చెబుతూ వచ్చాడు పీటర్ షీనా బోరా తన భార్య చెల్లెలిగానే భావించానని ఆ పెద్దాయన బుకాయిస్తే నిజమేననుకున్నారు గత జీవితాన్ని దాచిపెట్టి మీడియా ప్రముఖుడినే మాయలాడి ఇంద్రాణి ముంచేస్తుందనుకున్నారు కానీ కేసు CBI చేతికొచ్చాక పీటర్ ముఖర్జీ ముసుగు తొలగిపోయింది ముంబై పోలీసులు తీగ గట్టిగా లాగలేకపోయినా CBI మాత్రం డొంకంతా కదిపింది ఇంద్రాణి అరెస్టు దాకా షీనా బోరాని ఆమె చెల్లెలిగానే భావించానన్న పీటర్ వాదన పచ్చి అబద్ధమని తేలిపోయింది అంతేనా షీనా హత్య సమయంలో పీటర్ విదేశాల్లో ఉన్నా అతనికి తెలిసే అంతా జరిగిందని CBI అనుమానిస్తోంది పీటర్ని అరెస్ట్ చేసి షీనా హత్య కుట్రలో అతని పాత్రని నిర్ధారించే పనిలో ఉంది పీటర్ కి తెలిసే హత్య జరిగిందా షీనా హత్య సమాచారం తెలిసి కూడా ఆమె విదేశాల్లో ఉన్నట్లు కొడుకు రాహుల్ ని పీటర్ నమ్మించే ప్రయత్నం చేశాడా కేసు నుంచి భార్యని బయటపడేసేందుకు సాక్ష్యాధారాల్ని మాయం చేసేందుకు కూడా పీటర్ ప్రయత్నించాడా సెన్సేషనల్ కేసులో పీటర్ పాపమెంతో లెక్క తేల్చే పనిలో తలమునకలై ఉంది CBI పెళ్లాడాక ముసలోడికి దసరా పండగలా అనిపించింది పీటర్ ముఖర్జీకి జీవితం పెళ్లికెదిగిన పిల్లలున్న ఇంద్రాణి పడుచు పెళ్లావులా కనిపించింది కార్పొరేట్ ప్రపంచంలో ఇంద్రాణితో ఎన్ని మ్యాజిక్లైనా చేయొచ్చనే నమ్మకం కుదిరాక ఆమె చెప్పిందే అతనికి వేదమైంది కొడుకు రాహుల్ షీనా బోరాతో సన్నిహితంగా ఉండటం పీటర్ కు కూడా మింగుడు పడలేదు తెగదెంపులు చేసుకోమని కొడుకుని ఒత్తిడి చేశాడు అవసరమైతే ఎంత దూరమైనా వెళ్తానని బెదిరించాడు షీనా హత్య సవతి తల్లి పనినని ఇన్నాళ్లు రాహుల్ కూడా నమ్ముతూ వచ్చాడు కానీ తండ్రికి తెలిసే ఈ దారుణమంతా జరిగిందన్న నమ్మలేని నిజాన్ని కూడా బహుశా రేపో మాపో రాహుల్ వినాల్సి వస్తుందేమో ఎందుకంటే CBI ఇప్పటికే ఎన్నో సంచలన విషయాల్ని సాక్ష్యాధారాలతో సేకరించిందన్న సమాచారం షీనా బోరా కేసు విచారణలో క్లైమాక్స్ పై ఉత్కంఠ పెంచుతోంది విధి ఆడిన వింత నాటకమేం కాదు స్టేటస్ ముసుగులో ఎవరికి వారు నాటకాన్ని రక్తి కట్టించారు ఎవరికి ఏం తెలియనట్టే నాటకాలాడారు ఇంద్రాణి మొదలుపెట్టిన నాటకంలో విలువల వలువలు ఒల్చేశారు భవిష్యత్తులో ఎన్నో ఆశలతో ఊహల్లో విహరిస్తున్న ఓ అమ్మాయి జీవితం అర్థాంతరంగా ముగిసిపోవడానికి ప్రత్యక్షంగానో పరోక్షంగానో కారకులయ్యారు నేపథ్యాన్ని ఉన్నదున్నట్టు చెప్పుకోలేని పాత్ర ఆమెది ఎందుకంటే గతం ఆమెకు చేదు జ్ఞాపకం కల్లో కూడా అది గుర్తు రావాలనుకోదు కష్టాలు పడిందా నరక యాతన అనుభవించిందా అంటే అదేం కాదు ఇప్పటి ఆడంబర జీవితానికి తన గతం ఎంతో దూరం ఈ విలాసవంతమైన జీవితం కోసమే ఇంద్రాణి ఆట మొదలుపెట్టింది కాలేజీ వయసులోనే ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్తను పేగు తెంచుకు పుట్టిన ఇద్దరు పిల్లల్ని వదిలేసి ఆశల రెక్కలు తొడుక్కొని మరో ప్రపంచానికి ఎగిరి వచ్చేసింది లోనే సిద్ధార్థ దాస్ని ప్రేమించి పెళ్లి చేసుకున్న ఇంద్రాణి ఇద్దరు పిల్లల తల్లైంది షీనా మిఖాయిల్ వాళ్ళిద్దరి సంతానమే సిద్ధార్థకి గుడ్ బై చెప్పి కోల్కతాలో వాలిపోయింది అక్కడే సంజయ్ ఖన్నాతో పరిచయం మరో పెళ్లికి దారితీసింది విధి వీళ్ళిద్దరి కూతురు
2001లో ముంబై చేరుకున్నాక ఇంద్రాణి ఆలోచనలే మారిపోయాయి. అక్కడే మీడియా టైకూన్ పీటర్ ముఖర్జీతో పరిచయం, సంజీవ్తో విడాకులు తీసుకోకుండానే పీటర్ ముఖర్జీని పెళ్లాడింది. తన లక్ష్యం నెరవేరాలంటే ఉన్నత వర్గంలో ఉండాలన్న ఇంద్రాణి లక్ష్యం ఆ విధంగా నెరవేరింది. పీటర్ భార్యగా కార్పొరేట్ ప్రపంచంలో కాలుమోపాక ఇంద్రాణి జీవితమే మారిపోయింది. మొదటి భర్త ద్వారా కలిగిన సంతానాన్ని కన్నబిడ్డలని కాక తోడబుట్టిన వాళ్లలా కొత్త సమాజానికి పరిచయం చేసింది ఇంద్రాణి. గతం ఎవరికీ తెలియకూడదు, పాత ఇంద్రాణిని ఎవరూ పోల్చుకునే అవకాశమే ఇవ్వకూడదన్న లక్ష్యంతోనే ఆమె ప్రతి కదలిక సాగింది. ఎక్కడో దూరంగా తాత దగ్గరే ఉన్న షీనా సజీవంగా ఉండేదేమో. తల్లిపై ప్రేమ కొద్దీ ముంబై చేరుకుంది. దాంతో ఇంద్రాణి గొంతులో వెలక్కాయపడ్డా కూతురినని ఎక్కడా చెప్పొద్దని ఆంక్షలు పెట్టి చెల్లెలిగానే తన కొత్త సమాజానికి పరిచయం చేసింది. పీటర్కు కూడా అదే చెప్పింది. పీటర్ కుటుంబంలోకొచ్చాక అతని కుమారుడు రాహుల్తో షీనా ప్రేమలో పడింది. పెద్దవాళ్లు వారించే కొద్దీ ఆ బంధం బలపడింది. మరదలని మొదట అనుకున్న షీనా ఇంద్రాణి కూతురన్న విషయం కాస్త ఆలస్యంగానైనా పీటర్కి తెలియకుండా ఉండే అవకాశం లేదు. తెలిసాకే షీనాకు దూరం కావాలని పీటర్ హెచ్చరించినట్లు భావిస్తున్నారు. ఇక ఇంద్రాణికైతే రాహుల్ షీనాల బంధం ఏమాత్రం మింగుడు పడలేదు. కూతురికి నచ్చచెప్పింది, బెదిరించింది, కానీ షీనా వినలేదు. పైగా తల్లికే ఎదురు తిరిగింది. తనని కట్టడి చేస్తే తాను కూతురుననే విషయం బయటపెడతానని మొండిగా చెప్పేసింది. మొదట్లోనే రక్త సంబంధాల గురించి చెబితే అనర్థం జరగకపోనేమో. షీనా ఇంద్రాణి చెల్లెలు కాదు, కూతురనే విషయం తెలిసినా తెలియనట్లు పీటర్ ముఖర్జీ నటించాడా? అనైతిక బంధాన్ని సమాజం హర్షించదని కొడుక్కి అర్థమయ్యేలా నచ్చజెప్పలేకపోయాడా? షీనా తన సవతి తల్లి కూతురనే విషయం రాహుల్కి తెలియదనుకున్నా ఇంద్రాణి చెల్లెలిగా చూసిన తమ సాన్నిహిత్యం సరైంది కాదని తెలిసి ఎందుకు కొనసాగించాడు? తల్లి బలహీనలతో కన్న కూతురే ఆడుకునే పరిస్థితి ఎందుకొచ్చింది? తన చేతులతో చంపేసిన షీనా బతికే ఉందని ఇంద్రాణి నమ్మించడం, దాన్ని భర్త అతని కుమారుడు గుడ్డిగా నమ్మేయడం ఎంత అసహజం. పాస్పోర్ట్ ఇక్కడే ఉన్నా షీనా విదేశాల్లో ఉన్నట్లు రాహుల్ అలా ఎలా నమ్మేశాడు? చివరికి షీనా తోడబుట్టిన మిఖాయిల్ కూడా సోదరి గురించి గట్టిగా వాకపు చేయలేదెందుకని? సంపద, సామాజిక హోదా ముందు అనుబంధాలు అంతగా పలచబడిపోతాయా? షీనా హత్యోదంతం సమాజం ముందు ఎన్నో ప్రశ్నలు లేవనెత్తుతోంది.